అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దయ్యం అంటే అంత భయపడుతుంటారు కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దయ్యాలను వాళ్ళు దత్తపుత్రికలా చూసుకుంటున్నారు. ఈ దయ్యాల సినిమాలకు ఉన్న క్రేజ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. నార్త్ నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి ఈ దయ్యాలు. మరి వాళ్ళ కథ ఏంటో చూద్దామా? థామా సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం బాగా గట్టిగానే వస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న నటనకు ఫిదా అయిపోతున్నారు నార్త్ ఆడియన్స్. అలాగే నవాజుద్దీన్ సిద్దికి, ఆయుష్మాన్ ఖురానా సైతం థామాకు అడ్వాంటేజ్ అయ్యారు. ఈ సినిమా 3 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. గతంలో ఇదే మ్యాడాక్ బ్యానర్ నుండి వచ్చిన స్త్రీ 2 సినిమాకు 800 కోట్లు రావడంతో దెయ్యాల సినిమాలపై మరోసారి గిరాకీ పెరిగింది. అవసరం ఉన్నా లేకపోయినా ఓ దెయ్యం సినిమా తీస్తే సరిపోద్దులే అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు మిస్ఫైర్ కూడా తప్పదు. ఫామ్ లో లేని సంజయ్ దత్ కూడా భూతిని అంటూ డెవిల్ స్టోరీతో వచ్చి చేతులు కాల్చుకున్నారు. తనకు హీరోగా మార్కెట్ లేదని తెలిసినా దెయ్యంపై నమ్మకంతో భూతిని చేశారు సంజయ్ దత్. సిద్ధాంత్ సత్యదేవ్ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. తెలుగులోనూ రాజాసాబ్లో దెయ్యంగానే కనిపిస్తున్నారు సంజు బాబా. ఈ మధ్యకాలంలో స్త్రీ 2, భూల్ భులయ్యా 3, మూంజియా లాంటి సినిమాలతో దెయ్యాలకు పుట్టిల్లైపోయింది బాలీవుడ్. కాస్త భయపెట్టి నవ్విస్తే చాలు 100 కోట్లు ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అందుకే అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మేకర్స్. మ్యాడాక్ ఫిల్మ్స్ అయితే రాబోయే 3 ఏళ్లలో తమ బ్యానర్ నుండి ఏకంగా 8 హారర్ సినిమాలను తీసుకొస్తున్నారు. స్త్రీ 3, బేడియా 2, ముంజియా 2, పెహ్లా మహాయుద్ధ్, దూస్రా మహాయుద్ధ్, శక్తిశాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుండి రానున్నాయి.